నమస్తే సార్. నమస్తే. ఈ ఆదివారం ఈరోజు ఏం చేపలు పడదామంటారు సార్? ఆదివారం అంటే దీంట్లో చేపలు పట్టాల. ఇది మనకు ఒక 60 ఎకరం 30 ఎకరం చెరువు చేసినాం. పొలాన్ని చెరువు చేసి చెట్లంటే అగో కొబ్బరి చెట్లు వేసినాం, బొప్పాసి చెట్లు వేసినాం, కూర అరటికాయలు గెలే చెరువు గట్లంటే మనకు నిత్యావసరాలు కావాల్సినవన్నీ పండించుకుంటున్నాం. గోంగూర, గేదెలకు గడ్డి అన్నీ మనకు సహకరిస్తుంది. ఈ చేపలు మాత్రం సంవత్సరానికి 50,000 లీజుకి ఇచ్చినాయి. ఈ కుంట 50,000 ఇస్తారు, వాళ్ళు పెంచుకుంటారు చేపలు. దీనికి మనం నీళ్ళు పెట్టుకోవాలా. ఇది చిన్న కుంట. ఇది మనం చేపలు పట్టుకునేదాన్ని మన సొంతానికి ఒక 50 చేపలు దీంట్లో వేసుకొని అప్పుడప్పుడు ఆదివారం మనం తినాలనుకున్నప్పుడు వలేసి దీంట్లో పట్టుకుంటే మనకు దీన్ని కల్మషం లేకుండా, దీనికి చేపల మేత ఏదేదో పనికిరాని మేత అంతా వేస్తారు, అవన్నీ వేయకుండా ఆ స్వచ్ఛంగా పెరిగిన చేపలు ఇవి దీంట్లో మనకు ఆరోగ్యానికి బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. మడుగులో చేప మందలో పొట్టేలని పెద్దోళ్ళు అనేవాళ్ళు సామెత. మందలో పెరిగిన పొట్టేలు మాంసం బాగుంటుందని, మడుగులో పెరిగిన చేప టేస్ట్ బాగుంటుందని అంటారు. కాబట్టి మడుగులో స్వచ్ఛమైన నీళ్ళల్లో పెరిగిన చేపలు ఏమో టేస్ట్ ఉంటాయి. ఈ చేపల కూర కూడా నిన్న పట్టినాము, పట్టి కూర చేసినాము. 3 కేజీలు దొరికినాయి. మంచి చేపలు 2 దొరికినాయి, 2-3 కేజీలు అయినాయి. ఇంకా ఉన్నాయి 30-40 చేపలు. ఇది మన సొంతం. ఈ సొంతాన్ని ఉంచుకొని పెంచుకుంటున్నాం చేపలు. మళ్ళీ కొనకొస్తే ఐసులో పెట్టి అవి ఎప్పుడో బట్టి అలాంటివన్నీ తినకుండా చేపల వరకు మనకు ఇక్కడ మరి కూరగాయలు ఏదైనా పండించుకుంటున్నాం. ఈ చెరువు మాత్రం లీజుకి ఇచ్చినాం. ఈ చెరువు చుట్టూ గడ్డి, కొబ్బరి చెట్లు, మరి బొప్పాసికాయలు, అరటికాయలు అని మనకు ఉపయోగం. ఈ విధంగా జీవితం వెళ్ళిపోతుంది. మనం రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇక ఆరోగ్యంగా మన పని మనం చేసుకుంటూ ఆనందంగా ఉన్నాం. మనకి ఇంకా సంపాదించాలనే ఆశ లేదు. ఉన్నదాంతో సంతృప్తిగా బ్రతకడమే శేష జీవితాన్ని గడపడం అని అనుకున్నాం. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూసిన ప్రేక్షకులు మాకేదో ఇంత ఉందని చూపించడానికి కాదు, ఇట్లా ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాస్త కూస్త శ్రమ చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పడానికి చేస్తున్నాం. ఏ లక్షల కోట్ల ఆదాయం రావు మాకు. ఉన్న దాంట్లోనే మాకు సరిపోను, మాకు ఆనందంగా, మాకు ఆ ఆనందం చాలు, ఆరోగ్యం చాలు. మనకి ఇంకేం లక్షలు అవసరం లేదు, కోరిక లేదు. అది మీరు కూడా మా ఉన్న వనరుల్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. మొన్న మా మనవడు వచ్చాడు. మా మనవడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడితోటి ఆడికి ఉత్సాహం నీళ్ళల్లో దిగాలంటే. మనకు ఒక వల కూడా ఉంది, చేపలు పట్టే వల. ఆ వల వేసి చేపలు పట్టాము. మా శిష్యుడు వసంతరావు అని వీడియోలు తీస్తుంటాడు. ఆ అబ్బాయి కూడా ఇద్దరు చేరి చేపలు పట్టినారు. ఇద్దరం తిన్నాము శుభ్రంగా. అది మనకుంటే మనం కావాలన్నప్పుడు పట్టుకొని ఫ్రెష్గా తింటాం. ఏమా రుచిగా అనిపించింది. అందరూ కూడా తిన్నోళ్ళు, మా వాళ్ళంతా బాగా రుచి ఉన్నాయి చేపలని అన్నారు. అది రైట్. బొచ్చది అసలు చేపలు పడుతున్నాం. మా ఫ్రెండ్స్ కాదు, మా ఫ్రెండ్స్ నీళ్ళల్లో ఉండారు. చేపల ఫ్రెండ్స్. ఇవి పెంపుడు చేపల గొయ్యి. ఒక 100 చేపలు ఉన్నాయి. పడదామని ప్రయత్నం చేస్తాను. కప్పలు కూడా ఉన్నాయి.